హలో వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేము మా ఊర్లో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాము. ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. స్కార్ఫ్ కట్టేసుకున్నా కూడా ఫుల్ ఎండ మండిపోతుంది. ఇంకా ఆ ఎండలోనే ఎందుకు వెళ్తున్నామంటే లాస్ట్ 2 డేస్గా జనాలు అయితే చాలా బాగుంటున్నారు. ట్రాఫిక్ స్ట్రక్ అయిపోతుంది అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే చూసాము. ఇంకా భయం వేసి మళ్ళీ ఎర్లీగా వెళ్తేనే బెటర్ ఏమో అని చెప్పేసి మేము అక్కడికి 3కి అలా స్టార్ట్ అయ్యాము. మా డాడీకి తెలిసిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళే రూట్ కాకుండా దానికి ఆపోజిట్ రోడ్లో నుంచి వెళ్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పారు. మేమైతే అలానే వెళ్ళాము. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో మేము బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే 1.5 అవర్ అలా పడుతుందేమో బీచ్కి వెళ్తానికి అనుకున్నాం, కానీ హాఫ్ అన్ అవర్లోనే బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. బీచ్కి వెళ్ళే రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ బీచ్ ఫెస్టివల్ వీడియో వ్లాగ్ చూసే ముందు ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. బీచ్ ఫెస్టివల్కి వెళ్ళడానికి చాలా ఫెసిలిటీస్ అయితే పెట్టారు. ఫ్రీగా బస్సెస్ అయితే పెట్టారు. ఆర్టీసీ బస్సెస్, కాలేజ్ బస్సెస్ అయితే పెట్టారు. మీలో ఎంతమంది బీచ్ ఫెస్టివల్కి వెళ్ళారు అండ్ ఎంతమంది వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయారో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నుంచి బీచ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్గా ఉంది అండ్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. బీచ్ దగ్గర ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి బీచ్ లోపల కూడా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మనకి వెళ్ళడానికి రావడానికి మంచిగా ఇలా బస్సెస్ అయితే వెంటనే ఉన్నాయి. బైక్స్కి, కార్స్కి పార్క్ చేసుకోవడానికి సపరేట్ 2 ప్లేసెస్ అయితే ఇచ్చారు. బైక్ పార్కింగ్ దగ్గర అయితే ఎన్ని బళ్ళు ఉన్నాయో ఇటువైపు బైక్ పార్కింగ్ ఇచ్చారు. ఇంకో సైడ్ ఆపోజిట్ రోడ్ వైపు మనకి కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. ఈ బీచ్ ఫెస్టివల్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ గేట్వే ఆఫ్ అమరావతి ఎంట్రన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్స్తో మెరిసిపోతుంది. లోపల కూడా కొంచెం అట్రాక్టింగ్గా బొమ్మలు లాంటివి అవి పెట్టారు. ఇక్కడ చేసిన ప్రతి బొమ్మ ధర్మాకోల్తో అయితే చేశారు. నాకైతే ఫుల్ షాక్ అనమాట, ధర్మాకోల్తో ఎలా చేశారు ఇంత బాగా అని చెప్పేసి. ఈ బొమ్మలు చూస్తుంటే అసలు మీకు ధర్మాకోల్తో చేసినట్టు అనిపిస్తుందా కమెంట్ చేయండి. నాకైతే అస్సలు అనిపించలేదు ధర్మాకోల్తో చేసినట్టు.
నాకు అన్నిటికన్నా ఈ బీచ్లో ఈ ఫిష్ బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది, చాలా వెరైటీగా అనిపించింది. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏదో ఒకటి ఉంటానే ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఇంకా ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్, ఇంకా మనకి ఇలా ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు, చాలా పెద్దది, చాలా బాగా అనిపించింది. బీచ్ ఫెస్టివల్ 3 days జరుగుతుంది కదా. ఈ 3 days ఈవినింగ్ 6కి మనకి ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సినిమా యాక్టర్స్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే పెడతారు. మేమైతే ఈవినింగ్ ఎక్కువసేపు ఉండలేదు. ఈవెంట్ 6కి స్టార్ట్ అయితే మేము ఒక 7 వరకు ఉండి తర్వాత రిటర్న్ అయిపోయాం. మళ్ళీ రిస్క్ పడాల్సి వస్తుందని చెప్పేసి మార్నింగే ఊరికే అసలు చుట్టుపక్కల ఎలా ఉందని అన్నీ చూసుకున్నాము. బీచ్ దగ్గర చాలా యాక్టివిటీస్ పెట్టారు. హార్స్ రైడింగ్, కార్ రైడింగ్, ఇంకా స్పీడ్ బోట్, జెట్ బోట్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇంకా ఆ యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా కొన్ని కండక్ట్ చేశారు. జనం అయితే బీచ్ దగ్గరే చాలా క్రౌడ్గా ఉన్నారు. ఎక్కువ యాక్టివిటీస్ ఇక్కడే జరుగుతున్నాయి. సో పీపుల్ కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. మిగతా ప్లేసెస్లో చాలా తక్కువ అనిపించింది క్రౌడ్. బీచ్ దగ్గర అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకోవైపు ఏమో కబడ్డీ ఆడటానికి ఒక స్టేడియం లాగా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడైతే ఇంకా ఏం గేమ్స్ స్టార్ట్ అవ్వలేదు. ఈవినింగ్ 6 తర్వాత నుంచి ఇక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మేమైతే ఈ గేమ్స్ అయితే ఏం చూడలేదు. ఆ టైంకి మేము వెళ్ళిన టైంకి అక్కడ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇంకోవైపు బీచ్ ఫెస్టివల్ మొత్తం ఇలా స్క్రీన్లో కనిపించేలాగా డ్రోన్ షాట్స్ అయితే పెట్టారు. ఈవినింగ్ 5 దగ్గర నుంచి కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయినాయి. మార్నింగ్ అయితే అసలు కొన్ని ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేయలేదు. ఇంకా 5 నుంచి వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారు. చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఫుడ్ స్టాల్స్. రాజమండ్రి రోజ్ మిల్క్, బందర్ బాదం పాలు, బ్యాంబో చికెన్ బిర్యానీ, కాకినాడ చికెన్ పులావ్, ఇంకా ఫైర్ పాన్, చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి.
లేజర్ షో కూడా పెట్టారు, చాలా కొత్తగా అనిపించింది ఇదైతే నాకు. కానీ మేమైతే చూడలేదు, మిస్ అయిపోయాం. ఇది ఆఫ్టర్ 6 తర్వాత అయితే స్టార్ట్ అయింది. కొంచెం చీకటి పడ్డాక అయితే ఈ లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు. హెలికాప్టర్ రైడ్ చేయాలంటే పర్ పర్సన్ 4500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే షాక్ అయిపోయాం. ఇలా వెళ్తున్నారు, అలా వస్తున్నారు, చాలా అంటే చాలా మంది ఎక్కుతున్నారు. ఇంకోవైపు ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఎగ్జిబిషన్లో ఏదైనా ఎక్కుదాం అనుకున్నాము, కానీ అక్కడ ఎక్కడా ఫోన్పే పనిచేయలేదు, జామర్స్ పెట్టేశారు. ఏది ట్రై చేయలేకపోయాం ఫోన్పేలో వర్క్ అవ్వకపోవడం వల్ల. క్యాష్ తీసుకెళ్ళాలి, ఆ రోజు మేము క్యాష్ కూడా తీసుకెళ్ళలేదు. కొంచెం అది డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా ఈవినింగ్ 6కి అలాగా ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. మెల్లగా కూచిపూడి డ్యాన్స్ అలాగా కొంచెం క్లాసికల్తో స్టార్ట్ చేశారు. మేమైతే ఒక 1 అవర్ ఉండి అలా వెళ్ళిపోయాం, ఎక్కువసేపు అయితే లేము. ఇంకా ఇవి చూసుకుని ఇంక వెళ్ళే దారిలో ఇంకా కొన్ని కనిపిస్తూ ఉంటే అవన్నీ చూసుకుని ఇంకా 7 కల్లా రిటర్న్ అయిపోయాం మేమైతే. ఈవినింగ్ లైటింగ్స్ వేసాక చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఈవెంట్ అయితే మొత్తం ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కబడ్డీ కానీ ఈవెంట్స్ కానీ ఇంకా ఎగ్జిబిషన్ ఇవన్నీ ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి. కానీ మేము ఇంకా జనాలు పెరిగిపోయే కొద్దీ రిస్క్ అయిపోతుందని చెప్పేసి మేము కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము.
మేము బీచ్ దగ్గర నుంచి రిటర్న్ అయిపోయే టైంకి అప్పుడే చాలామంది వస్తున్నారు ఈవెంట్కి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది, చాలా స్ట్రక్ అయిపోయింది. అప్పుడైతే మేము రిటర్న్ అయ్యే టైంకి ఇంకా లేట్ చేసి ఉంటే ఇంకా ట్రాఫిక్లో అలా ఉండిపోయే వాళ్ళేమో అనిపించింది. ఎర్లీగా స్టార్ట్ అయ్యి మంచి పని చేసాము. ఇంకా మేము ఎర్లీగా స్టార్ట్ అయినా సరే మేము హాఫ్ అన్ అవర్లో మచిలీపట్నం రీచ్ అవ్వాల్సింది. మేము ఇంటికి వెళ్ళేసరికి 1 అవర్ అయింది. ఎందుకంటే మేము యూజువల్గా వెళ్ళే రూట్స్ కాకుండా వేరే డైరెక్షన్స్లో నుంచి మమ్మల్ని మచిలీపట్నంకి వెళ్ళేలాగా పంపించారనమాట. ఇంకా పల్లెటూరులో నుంచి అలాగా రూట్స్ ఎక్కడికక్కడ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి విజయవాడ గుడివాడ వాళ్ళకు ఒక రూటు అండ్ మచిలీపట్నం వాళ్ళకి ఒక రూట్ వెళ్ళేలాగా అరేంజ్ చేసేసారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అవ్వకుండా మంచి పని అయింది. కానీ మాకు మచిలీపట్నం రీచ్ అవ్వడానికి 1 అవర్ అయితే పట్టింది. ఇంకా 1 అవర్ జర్నీ తర్వాత మేము మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.